యయాతి మహారాజు శుక్రాచార్యుని శాపంతో నడి వయస్సులోనే ముసిలితనం మీద పట్టడంతో శుక్రాచార్యుని దీనాతిదీనంగా వేడుకుంటే ఎవరైనా సమ్మతించేవారుంటే వారికి నీ ముసలితనాన్ని ఇచ్చి యౌవనాన్ని పొందగలవని శాప పరిష్కారం తెలిపాడు. దాంతో యయాతి మహారాజు తన కుమారులను పిలిచి ఎవరైతే తన ముసలితనం స్వీకరించేందుకు సిద్ధమవుతారో వారికి తన రాజ్యం ఇస్తానన్నాడు. అందుకు పెద్ద కుమారుడు అన్నాడు, బలాన్ని రూపాన్ని మాత్రమే కాకుండా తెలివిని కూడా నాశనం చేసే వృద్ధాప్యాన్ని అని చెప్పడం నాకు లేదన్నాడు. రెండవ కుమారుడు ముసలితనం అంటే తనకెంతో అసహ్యం అన్నాడు. మూడవ కుమారుడు శరీరం ముడతలు పడి చూపు ఆనక మాట వినపడక ముఖంతం కోల్పోయేందుకు తన సిద్ధంగా లేదన్నాడు. నాలుగో కుమారుడు ఏదో కారణం మొహం చాటేయడంతో ఐదవ కుమారుడు కూరుణ్ణి అర్థించగా అతను అంగీకరించి తండ్రి ముసలితనాన్ని రాజ్యభారాన్ని స్వీకరించాడు. కొంతకాలానికి మనిషి కోరికలకు ఎంతకు అంతం లేదన్న అవగాహనతో యౌవనాన్ని వదిలి ప్రశాంత చిత్తంతో తపోవనానికి తరలి వెళ్ళాడు. ఇది భారత కాలం నాటి కథ. అందులో యయాతి నడి వయస్సులోనే ముదిమి మీదపడేందుకు శాపకారణం ఏదైనా ఈనాటికి నడి వయస్సుకే ముసలితనం మీదపడేందుకు శాపకారణాలు ఉన్నాయనే చెప్పవచ్చు. అవేమంటే శరీరం బరువును విపరీతంగా పెంచే ఆహారం అలవాట్లు, శరీర కదలికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వని వ్యాయామం ఎరుగని పని విధానం, పొగట్లాగడము, మద్యపానం వంటి విపరీతమైన ఒత్తిడి, విచ్చలవిడి లైంగిక జీవనం ఇటువంటి అలవాట్లుగా మారిన జీవన విధానం వంటే ఆ శాప కారణాలు. కానీ యయాతి కథలో లాగా వృద్ధాప్య మార్పిడి సాధ్యమేనా? వృద్ధాప్యం లేదా వృద్ధులవి శరీరానికే కానీ ఆత్మకు కాదన్నది గ్రహించవలసిన సత్యం. అవ్వాతాతలు పసిపిల్లలతో ఆడుకునేటప్పుడు గడిపేటప్పుడు తమ వయసునే మర్చిపోయి పసిపిల్లలుగా మారడం అందరికీ తెలిసిందే కదా. పసిపిల్లల మస్తిష్కంలోని నిత్య నూతనమైన ఆలోచనలు వయసైన వారి మస్తిష్కం నుంచి ఆత్మల నుండి ముసితనాన్ని కలిగేదా? అవ్వాతాతల నుండి పసిపిల్లల వివేకాన్ని సంప్రదాయాన్ని స్వీకరించి అందుకు ప్రతిగా వారికి నిత్య యౌవనాన్ని ప్రసాదించి ముదిమి వాటిని సైతం సాధ్యమే నిరూపించగలం కదా. ఇదే యయాతి నేటి సమాజానికి ఇచ్చే స్ఫూర్తి.